మున్సిపాలిటీల్లో సేవలు ఏదైతే ఇదివరకు వాలంటీర్ల ద్వారా జరిగే సేవలు ఆగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి అడుగు పడింది. ఏదైతే వాట్సాప్ సర్వీసెస్ అన్నారో అది సక్రమంగా ఆశించినంతగా జరగనటువంటి సందర్భంలో ఇప్పుడు పురపాలక పోర్టల్ కొత్త ఇంటికి ఆస్తి పన్ను మదింపు చేయాలా, ఇక మీద మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు, సిబ్బంది చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ ఈనాడు ఒక వార్త రాసుకొచ్చింది. ఆస్తి పన్నే కాదు, వ్యాపార ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పేరు మార్పుకుని మ్యుటేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలా 25 రకాల పౌర సేవలు క్లిక్ దూరంలోకి అందుబాటులోకి వచ్చేసాయి. పురపాలక శాఖ పోర్టల్ ద్వారా ప్రజలు వీటిని సులువుగా పొందొచ్చు. కావాల్సిన సేవలు ఎంచుకుని అవసరమైన వివరాలు అప్లోడ్ చేస్తే సంబంధిత కమిషనర్ లాగిన్కి వెళ్తాయి. వాటిని నిర్ధారించుకున్న గడువులోగా సేవలు అందిస్తారు. నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలో ఆన్లైన్ సేవలు కొత్త కానప్పటికీ ప్రజలు వాటిని సులువుగా పొందేలా ప్రభుత్వం పురపాలక పోర్టల్ నవీకరించి ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు జాప్యాన్ని నివారించేందుకు దోహదపడనుంది. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పక్కాగా ఉంటేనే ఆశించిన ప్రయోజనం నెరవేరనుంది. కమిషనర్లు చేస్తారని చెప్పి పట్టించుకున్నట్లయితే కథ మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. ప్రజలకు అందించాల్సిన ప్రతి పౌర సేవకు ప్రభుత్వం గడువు నిర్దేశించి, ఉదాహరణ కొత్త ఇంటికి ఆస్తి పన్ను దరఖాస్తు చేసిన 15 రోజుల్లో విధించాల్సిందే. ట్రేడ్ లైసెన్స్ వారం రోజుల్లో పునరుద్ధరించాలి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ ప్రక్రియ 3 రోజుల్లో పూర్తి చేయాలి. ఇలా 25 రకాల సేవలు ఏది ఎన్ని రోజుల్లో అందించాలో గడువు నిర్దేశించారు. గడువులోగా సేవలు అందించడంలో జాప్యమైన దరఖాస్తు తిరస్కరించిన సహేతుక కారణాలు దరఖాస్తుదారులకు తెలియజేయాలి. ఆ కారణంగా జాప్యం చేసినట్టు విచారణలో తేలితే సంబంధిత ఉద్యోగుల నుంచి పై అధికారుల వరకు బాధ్యులను చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. పౌర సేవల ఫీజులను క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా నగదు రాయితీ చెల్లింపులకు అవకాశం కల్పించారు. సేవల వారీగా ఫీజుల వివరాలను పోర్టల్లో పేర్కొన్నారు. ఉదాహరణకు ఇంటి ఆస్తి పన్నుకు సంబంధించి ఆ ప్రాంతం, ఇంటి స్థలం, కొలతలు, పొడవు, వెడల్పు నమోదు చేయగానే ఆటోమేటిక్గా ఫీజుల వివరాలు తెలుస్తాయి.